వెల్కమ్ టు కై టీవీ మీడియా. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం ఒక పార్టీ జెండాతో గెలిచి మరొక పార్టీలోకి చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత 2023 చివరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ చెందిన ఓ 10 మంది ఎమ్మెల్యేలు అధికార హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలంటూ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం తీర్పు వెల్లడించారు. 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ నుంచి విజయం సాధించిన కడియం శ్రీహరి, చేవెళ్ల నుంచి కాలే యాదయ్య, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిబాల్ రెడ్డి, రాజేందర్ నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, జగిత్యాల నుంచి సంజయ్, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, శేరిలింగంపల్లి నుంచి అరికపూడి గాంధీ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీరందరూ అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంది. అయితే గతంలో ముందుగా జరిపిన విచారణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఆదివారం జరిపిన విచారణలో మరో 2 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యల విషయంలోనూ ఇదే తీర్పు వెల్లడించారు. వీరు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. ఇక మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్లపై విచారణ. అయితే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. దానం, కడిమల పిటిషన్లపైనే విచారణ జరపాల్సి ఉంది. మొత్తం మీద ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణకు ఒక రోజు ముందు తెలంగాణలో కీలక పరిణామం జరిగింది. పార్టీ ఫిరాయించినట్లుగా కాలే యాదయ్యపై సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పోచారంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ ట్రిబ్యునల్లో గతంలో వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం తీర్పు చెప్పారు. గతంలోనే 5 ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిబాల్ రెడ్డిలపై ఫిర్యాదులు, ఆరోపణల పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఈ ఫిరాయింపుల వ్యవహారంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలకు స్పీకర్ తీర్పు నిరాశ మిగిల్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 10 మందిలో 7 బీఆర్ఎస్ లో ఉన్నారని, ఇక మిగిలిన 3పై స్పీకర్ తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.